మనలో కొంతమందికి వచ్చిన సందేహమే ఒక రాజుగారికి వచ్చింది. సందేహం వచ్చిందే తడవగా ఆ రాజుగారు పండితులతో సభను ఏర్పాటు చేశారు. సభలో తన జాతకాన్ని చూపిస్తూ, నేను పుట్టినరోజు అదే సమయంలో ఎందరో పుట్టి ఉంటారు, కానీ అందరూ రాజులు కాలేదేమి అని అడిగాడు. ఒక వృద్ధ పండితుడు, ఈ నగరానికి తూర్పు దిశలో అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, అతన్ని కలవమన్నాడు. రాజు వెళ్లేసరికి ఆయన ఆకులు తింటూ ఉన్నాడు. రాజుగారు తన సందేహాన్ని చెప్పి జవాబు చెప్పమనగా, 4 మైళ్ళ దూరంలో ఉన్న మరో సన్యాసిని కలవమనగా, రాజు వెళ్లేసరికి ఆ సన్యాసి మన్ను తింటూ ఉన్నాడు. రాజు అతన్ని అడగ్గా, ప్రక్క గ్రామంలో ఒక బాలుడు చావు ముంగిట ఉన్నాడు, ఆయన్ని కలవమన్నాడు. రాజు వెళ్లేసరికి ఆ బాలుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ బాలుడును అడిగితే, రాజా, గత జన్మలో 4 అన్నదమ్ములు అడవిలో దారి తప్పి వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు తిందామనేసరికి ఒక ముసలి అవ్వ వచ్చి ఆకలంటూ రొట్టెను ఇమ్మన్నది. వాళ్ళ 4 దగ్గర 4 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మొదటివాడు, నీకు రొట్టె ఇచ్చి నేను ఆకులు తినాలా అని అడిగాడు. రెండోవాడు, నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలా అని అన్నాడు. మూడోవాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా అని అడిగాడు. అని 4వవాడు మాత్రము తను తినబోతున్న రొట్టెని మనస్ఫూర్తిగా ఆ అవ్వకు ఇచ్చాడు. రాజా, మొదటి ఇద్దరు నీవు ముందు కలిసిన వారు. ఆ అవ్వకు రొట్టె ఇచ్చిన 4వవాడి నువ్వే. రొట్టె తినకపోతే చస్తావా అని అడిగింది నేనే రాజా అంటూ ప్రాణాలు విడిచాడు. రాజుకి అప్పుడు అర్థమైంది, గతంలో మనం ఏమి చేసినా వృధాగా పోదని, కర్మఫలం ఎక్కడికైనా తీసుకువెళ్తుందని.